18లో వచ్చాను సర్వీస్కి, ఇప్పుడు 23 ఆబ్వియస్లీ. సో యా, కానీ మీరు కావాలనే ఛత్తీస్గఢ్ వేయించుకున్నారు అని చెప్పని అంటారు, నిజమేనండి అది? అలా వేయించుకోవడం ఏం లేదు, అది చాయిస్ పెట్టాలి యాక్చువల్లీ. సో నేను చాయిస్ పెడితే అది చాయిస్ నాకు వచ్చేసింది. యా, దట్స్ వాట్ మీ చాయిస్. యువర్ చాయిస్ వాజ్ ఛత్తీస్గఢ్ అనేది. అంటే మీ నేటివ్ ప్లేస్కి అది కొంచెం దగ్గరగా ఉంటుంది అందుకని తీసుకున్నారు అని, నిజమేనా అది? నేటివ్ ప్లేస్ దగ్గర ఉంటే నేటివ్ ప్లేసే తీసుకుంటాను కదా, మళ్ళీ అక్కడ తీసుకునేది దేనికి? మరి అక్కడ తీసుకోవడానికి కారణం ఏమిటంటారు? అదే అండి, అంటే నేను అంటే ఓన్లీ ఛత్తీస్గఢ్ ప్రిఫర్ చేస్తే మీకు డౌట్ రావాలి. నేను ఛత్తీస్గఢ్ ప్రిఫర్ చేశాను, జమ్మూ కాశ్మీర్ ప్రిఫర్ చేశాను, బీహార్ ప్రిఫర్ చేశాను, నార్త్ ఈస్ట్ ప్రిఫర్ చేశాను. ఎక్కడెక్కడ ఎక్స్ట్రీమిస్ట్ యాంగిల్స్ ఉన్నాయో, లేదంటే ఇన్సర్జెన్సీ ఎక్కువ ఉందో, లేదంటే ఈ సోషల్ ఇండెక్స్లు ఎక్కడైతే తక్కువ ఉన్నాయో అట్లాంటి ఏరియాస్ చూస్ చేసుకున్నాను. అలా నాకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఛత్తీస్గఢ్ నాకు వచ్చేసింది. సో ఐఎమ్ హ్యాపీ. మీరు వెళ్ళినప్పుడు ఛత్తీస్గఢ్లో ఉన్న సిచ్యువేషన్స్ అంటే ఏం చెప్తారు సార్? 18లో నేను సర్వీస్కి వచ్చాను యాక్చువల్లీ. సో 1 ఇయర్ ట్రైనింగ్లో పోతుంది కాబట్టి 19లో ఐ స్టెప్డ్ ఇంటూ ఛత్తీస్గఢ్. అంటే కండిషన్స్ చూసుకుంటే ఎలా ఉంటుందంటే మ్యామ్, కొన్ని డిస్ట్రిక్ట్స్ చాలా వెల్ డెవలప్డ్ డిస్ట్రిక్ట్స్ ఉంటాయి అక్కడ. ఓకే. చాలా అంటే మన తెలంగాణతో కంపేర్ చేస్తే Tier 2 సిటీస్ అనేది చాలా డెవలప్డ్ అనమాట. ఇప్పుడు తెలంగాణలో మీరు చూస్తే హైదరాబాద్ తర్వాత వరంగల్, కరీంనగర్ ఇవి తప్ప వేరే సిటీస్ పేరు మనకు వినపడదు. కానీ అక్కడ వీ హ్యావ్ అరౌండ్ 10 to 12 సిటీస్. వాళ్ళు చాలా బాగా డెవలప్ చేసుకున్నారు. కానీ ఈ నక్సలిజం ప్రాబ్లం వల్ల ఏమవుతుందంటే, ఎస్పెషల్లీ సౌత్ ఛత్తీస్గఢ్ బార్డరింగ్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఈ ఏరియాస్లో కొంచెం డెవలప్మెంట్ అనేది తక్కువ ఉంటుంది. ఒక 30-40 years వాళ్ళు బ్యాక్ ఉన్నారు మనకంటే నక్సలిజం వల్ల. ఇప్పుడు మెల్లగా అది ఫేడ్ అవుట్ అవుతుంది కంపేర్ టు వాట్ ఇట్ వాజ్ ఇన్ 1990s, early 2000s. ఇప్పుడు ఇట్ హ్యాస్ డ్రాస్టికలీ రిడ్యూస్డ్. సో థ్యాంక్స్ టు మెనీ గుడ్ ఆఫీసర్స్. సో ఇంకా ముందు ఇంకో 10-15 yearsలో దే విల్ పికప్. జనరల్గా నక్సలిజం ప్రభావిత ప్రాంతాల్లో ఒక ఐపీఎస్ అని అనగానే వాళ్ళకి వీళ్ళకి కొంచెం సయోధ్య అనేది తక్కువగా ఉంటుంది. మిమ్మల్ని ఎలా రిసీవ్ చేసుకున్నారో కూడా అంటే ఏం చెప్తారు? బికాజ్ యు ఆర్ సచ్ అన్ యంగ్స్టర్ అందులో. అది అంటే ఒకటి మ్యామ్, వెళ్ళగానే ఎవరు సరిగ్గా రిసీవ్ చేసుకోరు, ఎందుకంటే వాళ్ళకు కూడా దే సీ యూ ఇన్ సమ్ సస్పిషన్. బట్ మీ ప్రవర్తన అవ్వచ్చు, మీరు ఆఫీస్లో ఎంతమందిని రోజు కలుస్తున్నారు అవ్వచ్చు, మీరు ఎంత ఫ్రీక్వెంట్గా ఫీల్డ్కి వెళ్తున్నారు, మీరు చేసే ప్రోగ్రామ్స్ అవ్వచ్చు, వాళ్ళు మిమ్మల్ని ఎంత క్లోజ్గా చూస్తున్నారు, ఇవన్నీ ఫ్యాక్టర్స్ మీకు ఇంకా పబ్లిక్ రిలేషన్ పెంచడానికి ఇవన్నీ యూజ్ అవుతాయి అన్నమాట. పబ్లిక్కి మీకు మధ్యలో డిస్టెన్స్ని తక్కువ చేయడానికి. సో ఇప్పుడు నేను ఎస్పీగా పనిచేస్తున్నాను. ఇది నా సెకండ్ డిస్ట్రిక్ట్ అనమాట. ఫస్ట్ డిస్ట్రిక్ట్లో ఐ వర్క్ ఫర్ అరౌండ్ 1 year. అక్కడ కూడా ఇట్ వాజ్ లైక్ ట్రెమెండస్ రెస్పాన్స్ వచ్చింది పీపుల్ నుంచి. ఎందుకంటే అక్కడ బేసిక్ ప్రాబ్లమ్స్ ఏంటో నేను కనుక్కొని ఆ ప్రాబ్లమ్స్ అడ్రస్ చేయడానికి నేను కానీ మా కలెక్టర్ సార్ కానీ, లక్కీలీ హీ వాజ్ ఆల్సో ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్, సో వీ యూస్ టు స్పీక్ ఇన్ తెలుగు ఓన్లీ దేర్. ఓకే. అది నోబడి యూస్ టు అండర్స్టాండ్. అది మాకు బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ అయిపోయేది. మేము ఏది డిస్కస్ చేసినా కానీ నైదర్ అవర్ గన్మెన్ నార్ అవర్ డ్రైవర్ యూస్ టు అండర్స్టాండ్ ఎనీథింగ్. సో వీ యూస్ టు కమ్ అప్ విత్ సమ్ జెన్యూన్ రియల్ సొల్యూషన్స్ టు ద ప్రాబ్లమ్స్ విచ్ వీ ఎన్కౌంటర్. సో అది మాకు చాలా ప్లస్ అయిపోయింది అనమాట. ఎటు వెళ్ళినా కానీ కలెక్టర్, ఎస్పీ కలిసి వెళ్ళడం అనేది చాలా క్లియర్గా చూస్తారు. సో ఇంటీరియర్ ఏరియాస్లోకి మేము ఎప్పుడు వెళ్ళడం స్టార్ట్ చేసాము, ఎవ్రీ వీక్ వీ యూస్ టు గో అరౌండ్ 2 to 3 times. ప్రతి విలేజ్ని సెలెక్ట్ చేసుకొని వీ యూస్ టు కీప్ సమ్ టార్గెట్స్. ఈ విలేజ్ని హిట్ చేయాలి, ఇక్కడ వెళ్ళాలని. అక్కడ వాళ్ళకి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ నేను అంటే అవి నా పరిధిలోకి రాకపోయినా కానీ ఐ యూస్ టు లిసన్ టు దెమ్ పేషెంట్లీ అండ్ ఐ యూస్ టు కమ్యూనికేట్ దట్ టు మై కలెక్టర్ సార్. సో వాటర్ ప్రాబ్లం అవ్వచ్చు, రోడ్స్ అవ్వచ్చు, టవర్స్ అవ్వచ్చు, ఎడ్యుకేషన్ అవ్వచ్చు, శానిటేషన్ అవ్వచ్చు. సో సెక్యూరిటీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటే ఆబ్వియస్లీ ఐ వాజ్ ద ఇన్ఛార్జ్. సో పీపుల్ కూడా దే యూస్ టు గెట్ కనెక్టెడ్ టు మీ వెరీ ఈజీలీ. నిజానికి ఒక ఐఏఎస్ ఐపీఎస్ మధ్య ఫ్రెండ్షిప్ అంత తొందరగా సెట్ అవ్వదు. వాళ్ళకుండే ఇన్హిబిషన్స్ వాళ్ళకుంటే, వీళ్ళకుండే రిజర్వేషన్స్ వీళ్ళకుంటే, కానీ అలా కలిసి వర్క్ చేయడం అనేది ఆ జిల్లా ప్రజల అదృష్టం, కరెక్ట్గా చెప్పాలంటే. ట్రూ సార్. అంటే ప్రజెంట్ మీరు జాయిన్ అయినప్పటికీ ఇప్పటికీ మీ మార్కు చూపించిన సందర్భాలు అంటే ఏం చెప్తారు సార్? అంటే అదే అండి, ఇప్పుడు నేను చేసినవి నేను చెప్పుకుంటే బాగుండదు, కానీ నాకు బాగా ఇష్టమైన ప్రోగ్రామ్ ఏంటంటే, నేను లాస్ట్ డిస్ట్రిక్ట్లో నేను మాన్పూర్ అనే డిస్ట్రిక్ట్లో పనిచేశాను ఎస్పీగా. అక్కడ అది న్యూలీ ఫార్మ్ డిస్ట్రిక్ట్ అనమాట. అక్కడ ఫస్ట్ ఎస్పీ నేనే అక్కడ. సో ఆ డిస్ట్రిక్ట్ మొత్తం సెటప్ అనేది మేమే చేసాం. ఓకే. అది డిస్ట్రిక్ట్ సెటప్ అంటే అది చాలా లెబోరియస్ ప్రాసెస్. అది
ఎందుకంటే మీరు ఉన్న డిస్ట్రిక్ట్స్లో ఆల్రెడీ వెళ్తే మీకు ఒక ఆఫీస్ ఉంటుంది, మీకు బంగ్లా ఉంటుంది, మీకు సెటప్ ఉంటుంది, ప్రాపర్ ఫోర్స్ ఉంటుంది, అది ఉంటుంది. అక్కడ అది ఏమీ లేదు. అబ్సల్యూట్లీ రాగా మా చేతికి వచ్చింది అది. అండ్ ముందు ఉన్న ఎర్స్ట్వాల్ డిస్ట్రిక్ట్ నుంచి ఫోర్స్ డివిజన్ కానీ, వెహికల్స్ డివిజన్ కానీ, వెపన్స్ డివిజన్ కానీ, ఇవన్నీ ఫర్నిచర్ డివిజన్ కానీ, ఇవన్నీ మేమే చేసామన్నమాట దగ్గర ఉండి. అక్కడ మళ్ళీ ఆఫీస్ సెటప్ చేసుకోవడం, అన్ని ప్రతి ఇన్స్టిట్యూషన్ సెటప్ చేయడం, కంట్రోల్ రూమ్ సెటప్ చేయడం, ట్రాఫిక్ సెటప్ చేయడం, అన్ని పోలీస్ స్టేషన్స్ని కొంచెం మళ్ళీ ప్రాపర్గా సెటప్ చేయడం, ఫోర్స్ని అలోకేట్ చేయడం, ఏ ఫోర్స్ని ఎక్కడ పెడితే ఎంత బాగా రిజల్ట్ వస్తుంది ఇవన్నీ చూడటం. సో ఇట్ వాజ్ అ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ అండ్ ఇట్ వాజ్ అ బిగ్ అచీవ్మెంట్ అని నేను అనుకుంటాను. ప్రాపర్గా దాన్ని ఒక స్థాయికి తెచ్చిన తర్వాత నేను ఐ గాట్ అవుట్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ యాక్చువల్లీ. సో అదొకటి. ఇంకోటి సెకండ్ థింగ్ ఏంటంటే, మేము ఆ డిస్ట్రిక్ట్లో, దట్ ఈస్ ఆల్సో నక్సల్ ఇన్ఫెస్టెడ్ ఏరియా. మేము ఆ డిస్ట్రిక్ట్లో ఏంటంటే వీ యూస్ టు వెంచర్ ఇన్ టు ద జంగల్స్ వెరీ ఫ్రీక్వెంట్లీ. జంగల్స్కి వెళ్ళినప్పుడు ఏంటంటే నాకు ఒక జస్ట్ వేగ్గా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, అక్కడ చిన్న చిన్న పిల్లలు స్కూల్స్కి వెళ్ళినా కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ అడవిలో తిరిగినప్పుడు దే నెవర్ యూస్ టు వేర్ ఫుట్వేర్. అది వాళ్ళు వితౌట్ ఫుట్వేర్ తిరిగేవాళ్ళు. అండ్ స్నేక్ బైట్ కూడా అక్కడ ప్రివిలెంట్గా ఉండేది. ఈరోజు కూడా యాంటీవెనమ్ ఉన్నప్పటికీ కూడా పాము కాటికి ఈరోజు కూడా కన్సిడరబుల్ నెంబర్ ఆఫ్ పీపుల్ వర్ డైయింగ్. ఈవెన్ టుడే. సో నాకు ఎందుకో అనిపించింది వీళ్ళకి ఏదో ఒకటి చేయొచ్చని. సో అప్పుడు ఫ్రమ్ మై పర్సనల్ మనీ నేను వాళ్ళకి ఐ స్టార్టెడ్ ఏ క్యాంపెయిన్, ఒక చరణ్ పాదుక అని ఒక క్యాంపెయిన్ స్టార్ట్ చేసి లోకల్ భాషలో స్టార్ట్ చేసి చరణ్ పాదుక. అక్కడ ఏంటి భాష ఏంటి యాక్చువల్లీ? దే స్పీక్ గోండి, హల్బీ, local Hindi they can understand obviously. It is bordering Gadchiroli, Maharashtra. So obviously they speak little Marathi also. And so మేము ఆ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి ఊరికి వెళ్ళి we used to start distributing footwear to children. సో చిల్డ్రన్ని గ్యాదర్ చేసి ఫుట్వేర్ ఇస్తున్నప్పుడు ఏంటంటే చిల్డ్రన్తో పాటు ఆబ్వియస్లీ దేర్ పేరెంట్స్ యూస్ టు కమ్. చిల్డ్రన్ ఊరికైతే పంపరు కదా ఎవరు, దే విల్ కమ్ అలాంగ్ విత్ ద చిల్డ్రన్. సో పేరెంట్స్ వస్తారు. సో అది మాకు ప్లస్ అయిపోయేది, ఒక ఆపర్చునిటీ అనమాట. అందరి ఊరోళ్ళని కలవడానికి మాకు ఒక ఆపర్చునిటీ అది. సో whenever we used to do this program, huge gathering used to be there. అప్పుడు నేను మా కలెక్టర్ సార్ ఇద్దరు వెళ్ళి అది ఒక ఆపర్చునిటీగా తీసుకొని వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటో డిస్కస్ చేయడానికి కూడా వీ యూస్ టు గెట్ సమ్ అక్కడ ఛాన్సెస్ అనమాట. అండ్ ఇంకోటి నేను ఇది చేయడానికి రీజన్ ఏంటంటే ఐ ఫీల్ ఫుట్వేర్ ఈజ్ ద బేసిక్ హ్యూమన్ రైట్. అవును, నేను ఎంత ఆశ్చర్యపోతున్నాను ఈ రోజుకి నిజంగా. అంటే ఎక్కడో మనం మారుమూరు ప్రాంతాల్లో చూస్తూ ఉంటాం, బట్ పర్టికులర్గా ఆ ఏరియాలో ఇప్పటికీ చెప్పులు వాడే ఇది లేదంటే. సో మేము ఫుట్వేర్ ఇచ్చిన ఇంకోటి ఏంటంటే అది ఒకటి హ్యూమన్ రైట్, వీఆర్ అప్హోల్డింగ్ ద హ్యూమన్ డిగ్నిటీ బేసిక్లీ. సెకండ్ థింగ్ ఏంటంటే స్నేక్ బైట్ నుంచి వీ కుడ్ రెడ్యూస్ ద నెంబర్ ఆఫ్ డెత్స్ డ్యూ టు స్నేక్ బైట్. ఇంకోటి ఏంటంటే థర్డ్ థింగ్ ఏంటంటే ఛత్తీస్గఢ్ ఫారెస్ట్ ఆర్ టూ మచ్ ఆఫ్ థానీ ఫారెస్ట్, అవి ముళ్ళులు ఎక్కువ ఉంటాయి. ముళ్ళులు, ఓకే. సో వాటి నుంచి కూడా ఇట్ వాజ్ లైక్ ఏ ప్రొటెక్షన్ ఫుట్వేర్ obviously. So for these kind of reasons that was a very big hit, that program, and people used to come, people used to talk to us, and people even now remember me for the programs I have done in that area. When I got transferred, you don't believe, huge gathering was there in front of my office. అది నాకు తెలుసు. ఎలా అంటే నేను మ్యామ్ దగ్గరికి వెళ్ళినప్పుడు మ్యామ్ చెప్పారు నాకు, ఇక్కడ నుంచి ఇంకొక చోటుకు వెళ్తుంటే ఆ ప్రజలందరూ నిజంగా మా మనిషి, they were literally crying. So that was the connection we used to. ఓకే. కానీ నిజానికి అక్కడ ఇంకొద్ది రోజులు అక్కడ ఉంటే కనుక ఇంకేదైనా మంచి వాళ్ళకి జరిగే అవకాశం ఉండేదేమో. అంటే అలా అని చెప్పలేము, ఎందుకంటే నెక్స్ట్ వచ్చే ఎస్పీ కూడా ఆబ్వియస్లీ హీల్ డూ బెటర్ వర్క్ అని అనుకుంటాం. నేను పర్మనెంట్గా అయితే అక్కడ కంటిన్యూ అవ్వలేను కదా, ఎప్పుడో ఒకప్పుడు ఐ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ దట్ ఏరియా కదా. సో 1 year was a good time. I enjoyed being there. I served really well, I feel. People also felt that they had seen some change.